హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా స్పైసెస్తో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే పుదీనా వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా వేయించుకోండి. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కూసింత పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంతసేపు వేయించుకుందాం. ఇవన్నీ బాగా వేగాక పచ్చివాసన పోయాక మన నాటుకోడిని ఇందులో వేసుకుందాం. ఈ నాటుకోడి క్వాంటిటీ వచ్చేసి 1 kg అండి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-12 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇందులో నుంచి వాటర్ అంతా బయటికి రావాలి, అందాక ఉడకబెట్టుకుందాం దీన్ని. ఇవన్నీ బాగా ఉడికేలోపు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. నాటుకోడిలోకి సపరేట్ మసాలా ఉంటుందండి, అది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే ఎండు కొబ్బరి అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ని దంచుకుందాం. ఇవన్నీ బాగా దంచుకొని పక్కకు పెట్టుకుందాం. ఇవి దంచుకుంటే చాలా బాగుంటుందండి. వీలేదు అనుకున్న వాళ్ళు మిక్సీలోనే వేసుకోవచ్చు. చూడండి, కారం బాగా వేగింది. ఒక స్టవ్ మీద నీళ్ళు వేడి చేసుకుందామండి. ఆ నీళ్ళని మనం మన నాటుకోడిలోకి వేసుకుందాం. ఇలా నీళ్ళు వేడి చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది నాటుకోడి పులుసు. నీళ్ళన్నీ బాగా మరిగాక మనం నాటుకోడిలోని గుడ్లు మరియు లివర్ వేసుకుందాం. అలా అయితే ఇవి చిదురు కాకుండా బాగుంటుంది సూప్ అనేది. నాటుకోడి పులుసు కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుందండి. మీకు అంత నచ్చదు అంటే కన్సిస్టెన్సీని చూసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరి మరియు ధనియాల పొడి కలిపి వేసుకుందాం. ఇవి వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని ముక్కు ఉడికిందా లేదో చూసుకోండి. దింపే ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ నాటుకోడి పులుసు